వెల్కమ్ స్టూడెంట్స్ అండ్ మై డే పేరెంట్స్తో పాటు స్టూడెంట్స్ కూడా జాగ్రత్తగా ఉండాల్సిన సిచ్యువేషన్ ఇప్పుడు వచ్చింది. ముఖ్యంగా కొన్ని ఇంటర్మీడియట్ కాలేజ్ సంబంధించిన ప్రిన్సిపల్స్ చాలా వరస్ట్గా ఉన్నారు. ఎంత వరస్ట్గా అంటే ఇండైరెక్ట్గా స్టూడెంట్ని అమ్మేస్తున్నారు కాలేజ్ వాళ్ళకి. ఎస్, ఈ స్టేట్మెంట్ కరెక్ట్. మీరు వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు క్లారిటీ అర్థమవుతుంది. మీరు ఇటువంటి సిచ్యువేషన్స్లో ఉంటే కనుక తప్పకుండా కామెంట్లో మెన్షన్ చేయండి. అండ్ ఇటువంటి సిచ్యువేషన్లో మీరు కూడా ట్రాప్ అవ్వకుండా ఉండేలాగా ముందుగానే జాగ్రత్త పడండి. మీకు క్లారిటీగా చెప్తాను. వీడియో లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. కంప్లీట్ గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేయండి. సో ఫస్ట్ మనకు ప్రీవియస్గా ఒక కాలేజీలో జాయిన్ అవ్వాలంటే కన్సల్టెన్సీ వాళ్ళు ఉండేవాళ్ళు. ఆ కన్సల్టెన్సీ వాళ్ళు ఏం చేసేవాళ్ళు, మనకు మంచి ప్లేస్మెంట్ లేని కాలేజ్, మంచి ఫ్యాకల్టీ లేని కాలేజ్లో స్టూడెంట్స్ జాయిన్ అవ్వరు కాబట్టి కన్సల్టెన్సీ వాళ్ళు మేము మంచి కాలేజీలో జాయిన్ చేపిస్తామని చెప్పి మనకు ఫీజు తక్కువ అని చెప్పి కాలేజ్కి వెళ్ళి జాయిన్ చేపిస్తారు. కాలేజ్ వాళ్ళు కన్సల్టెన్సీ వాళ్ళకి ఎంతో కొంత అమౌంట్ ఇచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఇలా కన్సల్టెన్సీ వాళ్ళకి చెప్తే స్టూడెంట్స్ రావట్లేదని కొన్ని న్యూ ఇన్స్టిట్యూషన్స్ అని చెప్పి న్యూ ఇన్నోవేషన్ వేలో వస్తున్న కాలేజెస్ అని చెప్పి కొంతమంది ఇక్కడ స్టూడెంట్ని ట్రాప్ చేయాలి, పేరెంట్స్ని స్టాప్ చేయాలి అంటే ట్రాప్ చేయడానికి కాలేజ్ ప్రిన్సిపల్సే కరెక్ట్ అని చెప్పి కాలేజ్ ప్రిన్సిపల్స్కి ఆఫర్స్ ఇస్తున్నారు. మీరు ఇంటర్మీడియట్ స్టూడెంట్ని మాకు కాలేజీలో జాయిన్ చేపిస్తే బీటెక్ కోసం న్యూ ఇన్నోవేషన్ కాలేజ్ అని చెప్పి ప్లేస్మెంట్స్ ఉంటాయి, ఫ్యాకల్టీ ఉంటుంది, మంచి ఫ్యూచర్ ఉంటుందని చెప్పి లేనిపోని చెప్పి జాయిన్ చేపిస్తే మీకు ఒక్కొక్క ప్రిన్సిపల్కి 50K వరకు ఇస్తాము మేము కన్వర్షన్ ఫీజు అని చెప్తే దీనికి ఆశపడి ఆ కాలేజీలో ఫెసిలిటీస్ లేకపోయినా, ఆ కాలేజ్కి అప్రూవల్ లేకపోయినా, ప్లేస్మెంట్స్ రావని తెలిసినా కూడా కక్కుర్తి పడే కాలేజ్ ప్రిన్సిపల్స్ స్టూడెంట్ని ఈ 50K కోసం అమ్మేస్తున్నారు. వాళ్ళ ఫ్యూచర్ని పరంగా పెట్టేసి మా పిల్లలు బాగుంటే చాలు, మిగతా వాళ్ళు ఎలా ఏమైపోతే ఏంటి అన్నట్టుగా చేస్తున్న ప్రిన్సిపల్స్ ఉన్నారు. ఇటువంటి ప్రిన్సిపల్స్ విషయంలో మీరు చాలా చాలా జాగ్రత్తగా ఉండండి. వాళ్ళు చెప్పారు కానీ అని గుడ్డిగా వెళ్ళి ఏ కాలేజీలో అనవసరంగా జాయిన్ అవ్వకండి. రికగ్నేషన్ ఉందా, ప్లేస్మెంట్స్ ఉందా, ఆ కాలేజ్ ఎన్ని ఇయర్స్ నుంచి ఉంది, ఏ ప్లేస్లో ఉంది, అఫీషియల్గా దానికి అన్ని పర్మిషన్స్ ఉన్నాయా లేదా వెరిఫై చేసుకోవడం మీ బాధ్యత. ఎందుకంటే అక్కడ జాయిన్ అయిన తర్వాత ఈ కాలేజ్ ప్రిన్సిపల్ మీకు ర్యాంక్ రాకపోతే ఎలా పట్టించుకోలేదో అక్కడ జాయిన్ అయ్యి 50,000 తీసుకున్న తర్వాత కూడా మళ్ళీ పట్టించుకోరు. జాగ్రత్తగా ఉండండి ప్రతి ఒక్కరూ. థ్యాంక్ యూ.